జంగారెడ్డిగూడెం స్టేషన్ హెడ్ కానిస్టేబుల్తో వికాస్ కళాశాలకు డైరెక్టర్ జగన్ వాగ్వివాదానికి దిగారు. సంక్రాంతి సంబరాల పేరుతో వికాస్ కళాశాలలో గలాటా జరుగుతోందని సమాచారం రావడంతో తనిఖీల కోసం హెడ్ కానిస్టేబుల్ అక్కడకు వెళ్లారు. అతనిపైన కాలేజ్ డైరెక్టర్ జగన్ తన అనుచరులతో దాడి చేశారు. దీంతో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలవడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా జగన్ కళాశాలలో పనిచేస్తున్న ఓ అధ్యాపకుణ్ణి కిడ్నాప్ చేసినట్టు సమాచారం. పెట్రోల్ పోసారు ఏంటన్నా వాసన వస్తుంది. పెట్రోల్ కూడా పోసేసారు. ఎలా ఉంది? సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కువగా డీజే సౌండ్ పెట్టుకుని సంబరాలు చేసుకుంటుంటే ఆ చుట్టుపక్కల వారు మాకు ఫోన్ చేసి అలా డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పారు. అయితే 9 గంటలకి మేము ముగించమని చెప్పేసి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా మన ఎప్పుడైతే ఈ చుట్టుపక్కల వారు డిస్టర్బెన్స్ అవుతుందని మాకు తెలియజేశారో వెంటనే బీటు వాళ్ళని పంపించడం జరిగింది. బీటు వాళ్ళు వెళ్ళి ఎవరైతే యాజమాన్యం జగన్ ఉన్నాడో అతనికి మా బీటు వాళ్ళు టైము 9 అయింది. అది కూడా అప్పటికి మా బీటు వాళ్ళు వెళ్ళేప్పటికి 9:30 దాటింది. బీటు వాళ్ళు వెళ్ళి క్లోజ్ చేసేయండి, అదేవిధంగా సౌండ్ కూడా తగ్గింది, లేదంటే సౌండ్ అన్న తగ్గించండి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ జగన్ అనే వ్యక్తి ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో స్కూల్ యాజమాన్యం సంబంధించిన డైరెక్టర్ ఉన్నాడో అతను మేము అప్పుడే ముగించము, అదేవిధంగా మీ పోలీసు వారు ఏం చేసుకుంటారో చేసుకోండి, సౌండ్ కూడా తగ్గించే పరిస్థితి లేదు, ఎవరు కూడా మా స్టాఫ్ కూడా ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి కంటిన్యూ చేయడం జరిగింది. మా పోలీసు ఎవరైతే ఉన్నారో